జైరాబాద్ అన్న. ఇది థర్డ్ టైం, మూడోసారి తీసుకపోవడం. 2 తీసుకున్నాం. ఇది ఇంకోటి, ఇది 95 గడ్డ. 3 నెలలు చూడి పాలు ఇస్తుంది మళ్ళీ. 4 లీటర్లు. జాఫరాబాద్ మిక్స్ బ్రీడ్. పంచకళ్యాణి అంటారు. 10 లీటర్లు చెప్పినాడు. చెప్పుడు 1 lakh చెప్పిండు. 1 lakh చెప్తే నేను 80కి ఫస్ట్ 50కి అడిగా, ఇయ్యలేడు. తర్వాత 60కి అడిగిన, అప్పుడు ఇయ్యలేడు. మంచిగానే ఉంది కానీ ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎండాకాలం అని రేట్లు ఎక్కువ ఇచ్చినారు. ఇంతకుముందు 50,000 55కి తీసుకెళ్ళింటి. ఈసారి ఎక్కువ పడ్డది మాకు. అవి సూడి గేదెలు. అప్పుడు తక్కువ పడ్డాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాము, నెక్స్ట్ సండే వస్తాం మళ్ళీ. డైరీకే చదువుకోవడానికి. ఆల్రెడీ మా దగ్గర 8 ఉన్నాయి ఇంటి దగ్గర. ఇప్పుడు 2 తీసుకున్నాం, 10 అయినాయి. మొత్తం ముర్రా గేదెలు ఉన్నాయి, బన్నీ ఉన్నాయి. ఎర్రగడ్డలోనే తీసుకున్నాం. ఈసారి ఎక్కువ రేట్లు చెప్తున్నారు. ఈ ఎండాకాలం వచ్చింది కదా, అందువల్ల ఎక్కువ. మేము మంత్రి నుండి వచ్చామండి. మేము యూట్యూబ్ మామూలుగా సోషల్ మీడియాలో చూసేసి వచ్చాము ఇక్కడికి. అంటే మాకు కొంచెం అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మామిడి తోట. అందులో వాటిలో ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం సన్నగా ఉన్నా కూడా వీటిని తీసుకున్నాం అన్నట్టు, ఇట్లా చదువుకోవడం కోసం అన్నట్టు. అంటే కమర్షియల్ బిజినెస్ పర్పస్లో కాకుండా. అవును, అవి పాల కోసం, కమర్షియల్ కోసం, పాల అమ్మి డబ్బుల కోసం, దానికోసం తీసుకుంటాము. మేము ఏంటంటే జస్ట్ ప్యాషన్ మా ఫాదర్ ఉంచుకోవడం కోసం, ఆయన చదువుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాం. ఫస్ట్ టైం. ఇది ఒకటి 55 అట్లా చెప్పారు స్టార్టింగ్. ఫస్ట్ 35 తీసుకున్నామండి. ఇప్పుడు ఒకటి 35 పెట్టి తీసుకున్నాం. 55 చెప్పారు. మేము 25 నుండి అడిగాము. 25 నుండి అడిగేసి లాస్ట్కి 35కి తీసుకున్నాం. లేదండి, ఇంకా ఇవి మేము తీసుకుపోయే వెహికల్కి ఇవి సరిపోతున్నాయి, అందుకే ఇవి తీసుకెళ్తున్నాం. ఈ బ్రీడ్ రావండి, ఈ బ్రీడ్ దొరకవు మాకు. బ్రీడ్ గురించి ఇక్కడ నెంబర్ ఆఫ్ చాలా వస్తూ ఉంటాయి కదా, నచ్చినవి తీసుకోవచ్చు అన్న ఉద్దేశం మీద వచ్చేస్తాం. అంటే అది ఉంటూనే ఉంటుందండి, వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం ఇక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇది అనుకూలమైన మార్కెట్ అండి. మన తెలంగాణలో మాత్రము గేదెలకి అనుకూలమైన మార్కెట్ ఇది. మాది వికారాబాద్. సెకండ్ టైము లాస్ట్ సండే వచ్చినాము, అప్పుడు దొరకలేదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి చాలా. అంటే అప్పుడు వచ్చినాం తీసుకుందామని, కానీ మా లెక్కలో దొరకలేవు. అప్పుడు అవే వచ్చినాయి, మన మొర్ర జాతి వచ్చినాయి, తర్వాత మన విలేజ్వి వచ్చినాయి, కానీ దొరకలేవు. 120, 130 చెప్పారు ఒక్కొక్క దానికి, చాలా రేట్లు చెప్పారు. సూడి 6-7 అన్నారు. పాలయ్య కూడా చూసినాము, ఒక 5-6 monthsవి, అవి కూడా చాలా రేటు చెప్పారు. ఈసారి కొంచెం తగ్గిన, అంటే మేము కొంచెం తొందరగా వచ్చినాము, అందుకే దొరికింది, లేకపోతే అవి కూడా దొరుకుతుంది. మేము పొద్దుగాల 8కి వచ్చినాం. చూసినాం, చూసి అడిగినాం అక్కడ కూడా. ఆ షెడ్లలో చాలా ఎక్కువనే ఉన్నాయి రేట్లు. అట్లా ఇది చూసినాం. ఇక తర్వాత దీనికి కూడా చెప్పారు వాళ్ళు 90 దాకా చెప్పారు. దీనికి 90 దాకా చెప్పారు. ఆ నుంచి ఇక తగ్గించారు. పాలది దాందే. వాళ్ళు 4 అన్నారు, కానీ 5 దాకా ఉండొచ్చు. 5 ఉంటుంది, 5-6 అలా. 3 అన్నారు, పూటకు 3. సూడి లేదు. సమ్మర్ అని పాలు లేవు కదా, షార్టేజ్. మేము రాతం పోస్తాం ఇళ్ళకు, రాతం మిస్ అవుతాం మళ్ళీ, అట్లనే తీసుకోవాల్సి వచ్చింది. రేట్లు చాలా ఉన్నాయి. 90 అన్నారు, 75కి తీసుకున్నాము. ఈ నుంచి మళ్ళీ చార్జెస్ ఒక 5,000, మళ్ళీ చిట్టి ఒక 500, 80 అనుకోవాలి. 80 చిల్లర. సమ్మర్ అని రేట్ ఎక్కువ. సమ్మర్ లేకపోతే 65-60 రావచ్చు. 10,000 ఎక్స్ట్రా, 10-15,000 ఎక్స్ట్రా. అనుభవం ఉంది, మా ఉన్నాయి అక్కడ. చిన్నపాటి షెడ్ ఉంది, ఒక 5 బర్రెలు అయ్యి, దీంతో ఒక 6 అవుతాయి అట్లా. మా దగ్గర ఉన్నాయి, కట్టింది ఉన్నాయి. ప్రజెంట్ పాలు లేవు.
పాల ఇప్పుడు పచ్చి తీసుకోవాలంటే అవి మనం టచ్ చేయలేని రేంజ్కి ఉన్నాయి, అందుకే ఏ మార్కెట్లో కొన్నావు ఏది గవి? ఇంతకుముందు శంకరపల్లి కొంటుంటే శంకరపల్లి సంగారెడ్డి అటు పోయినట్టు. అయితే ఇక్కడ ఇది పెద్ద మార్కెట్ కదా సిటీలో కొంచెం అని ఇక్కడ వచ్చినామని ఇక్కడ కూడా చాలానే ఉంది రేట్లు. కానీ రేట్ ఎక్కువ చెప్తున్నారు బ్రోకర్లో. మధ్యలో వస్తారు, ఇక ఏం చేస్తాం వాళ్ళు మా పిల్లకున్న మధ్యలో వస్తున్నారు. రైతులు వాళ్ళ ఇళ్ళ మధ్య రైతులు ఆగమవుతారు. మేమైతే ఎవరిని తీసుకోలేము మధ్యలో, డైరెక్ట్ మాకు తెలుసు కదా, అందుకే మధ్యలో ఎవరిని తీసుకోకుండా డైరెక్ట్ మాట్లాడేసాం. ఈ వారం ఎక్కువ వచ్చినాయి బర్రెలు. వచ్చినాయి రాష్ట్ర సండే కంటే ఈ వారం కొంచెం బెటర్గానే వచ్చినాయి. రేట్లు ఎలా ఉన్నాయి ఈ వారం? రేట్లు అవే ఉన్నాయి అన్న, ఏం తగ్గలే అన్నట్టు అనిపిస్తుంది. చూడు ఎలా చెప్తున్నారు? చూడి అనుకుంటే అన్న ఇప్పుడు 4 నెలలు 5 నెలలు ఉందనుకో, దానికి 90 నుంచి 1,00,000 దాకా చెప్తారు. 6, 8 ఉంటే ఇక అది కూడా బాగానే చెప్తారు. చూడాలి, ఎందుకంటే పచ్చి బర్రెలు తక్కువ వస్తుంది. తక్కువ వస్తాయి. సుడి ఉన్నాయి ఎక్కువ, మళ్ళీ 4-5 నెలలు ఈనింది అది. ఎన్ని నెలలు వస్తుంది పాలు? 2 నెలలు రావచ్చు, 2 నెలలు మళ్ళీ లెక్క 2-2.5. సమ్మర్లో నీకు అంతే. పాల గురించి పాల గురించి అంతే, అవి రాతం మిస్ అవుతుంది. ఎంత లీటర్ ఎంత అమ్ముతావు? మా దగ్గర 70 నడుస్తుంది, 70-75 నడుస్తుంది. ఆపైనా మరి లాభం అంటే ఈసారికి ఏం లాభం ఉండదు, ఇది కట్టి నెక్స్ట్ సారికి అప్పటికే వస్తుంది. డైరీ ఫామ్లో లాభం రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? మాదంటే చిన్నది ఉంది, మాకు అంత తెలియదు కానీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? మాది 7-8 నడుస్తుంది ఇప్పుడు, 8 ఇయర్స్ 8 years. 7-8 ఇయర్స్ నడుస్తుంది. మీరే ఓన్గా మేమే ఓన్, మా ఫాదర్ మేమే కలిసి ఓన్గా మీరే చేసుకుంటారు? మేమే చేసుకుంటాం, బయట వాళ్ళు ఎవరు లేరు. అంటే చిన్నది కదా, ఒక 6-7 బర్రెలు వేస్తారు, మేమే చేసుకుంటాం. వ్యవసాయం చేసుకుంటా అక్కడ అది. ఇదే ఫీల్డ్లో ఉందామని లేదు ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఇక ఇక్కడ ఇంటి దగ్గర ఎంబీఏ చేస్తున్నా. ఎంబీఏ చేస్తున్నా. అది చేసుకుంటే ఇది చేస్తున్నా. అంటే ఫ్యూచర్లో డైరీ ఫామ్ పెడదామని ప్లాన్ అయితే ఉంది, పెద్ద చేయాలి దాంట్లోని. అదే సుమారు ఎన్ని పెడదాం అనుకుంటున్నాం? ఒక 15 దాకా అయితే చాలా అయితే 15 15 అంటే ఇప్పుడు చాలా మంది జాబ్ చేసి కూడా ఈ డైరీ జాబ్ కంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఫ్యూచర్ ఉంది కదా. నష్టపోతున్నారు. నష్టం అంతే, ఐడియా లేక వాళ్ళకు, ఐడియా లేక దీని మీద గ్రిప్ లేక. ఈ అనుభవం ప్రకారం ఏ విధంగా తీసుకోవాలన్నా బ్రీడ్ సెలెక్షన్స్ ఫస్ట్ చూసుకోవాలి మనము, తర్వాత షెడ్ ఉండాలి, వాటరు, ఎండాకాలంలో మెయిన్గా దానికి పచ్చి గడ్డి, ఇవి మెయిన్గా చూసుకోవాలి. దాంతో బర్రె సెలెక్షన్ కూడా ఉండాలి, ఎందుకంటే మనం కొత్త జాగ్రత్త వస్తే మోసపోతాం. 3 నెలలకు కొన్ని ఖరాబ్ అవుతాయి, డీల్ అని అవి అని పాలై కొన్ని చెప్పలేం. చాలా కొంచెం అనుభవం ఉంటే తప్ప తీసుకోవద్దు. ఫస్ట్ ఒక 3-4తో స్టార్ట్ చేస్తే బెటర్, అంతే, ఎక్కువ చేయొద్దు మరి, మీద పడిపోతాయి. స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఒకటేసారి మొత్తం కొట్టలేము కదా, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే అనుభవంతో ఇక వాళ్ళే దానిలో ఏది పాలిస్తుంది ఏది పాలిస్తుంది వాళ్ళకి గ్రిప్ వస్తుంది ఒకటి. కూడా వస్తా ఉంది, తెలుస్తా ఉంది. ఏ మార్కెట్లో ఎక్కువగా మంచి బర్రెలు వస్తాయి అంటారు? ఈ పెద్ద మార్కెట్లో ఎక్కువ వస్తాయి అన్నారు. మేమైతే ఎక్కడ పోలేము, ఇదే పెద్దది మా ఇదే పెద్దగా వచ్చినాం. అంటే మేము ఎక్కువ ఏం చేస్తాం అంటే మేము బయట తిప్పుతాం. విలేజ్ బర్రెలు కొంచెం బెటర్, మాకు రాళ్ళు ఉంటాయి మా సైడు, రాళ్ళ తిరిగే బర్రెలు బయట తిరిగే బర్రెలు అయితే బెటర్. షెడ్ వాళ్ళకైతే పెద్ద బర్రెలు నడుస్తాయి, కానీ మాకు లోకల్ బర్రెలు చాలా వరకు హర్యానా అటువంటి అంటారు. అవి పెద్ద బర్రెలు కదా, అవి పెద్ద షెడ్లకు నడుస్తాయి. సెట్ అవుతాయి అంటారు. పెద్ద బర్రెలు సెట్ అవుతుంది. మాకు చిన్నవి సెట్ అవుతాయి రాళ్ళ తిరగనికే, బాగానే ఉంది. ఇక ఎండాకాలంలో వేడెక్కుతుంది, ఏం చేస్తాం. సమ్మర్ అనే రేట్లు సమ్మర్ అని రేట్ ఎక్కువ ఉన్నాయి, అదే మన వానాకాలంలో అయితే తక్కువ ఉంటాయి.